నెల్లూరు బాలాజీనగర్ నారావారి సెంటర్లో టీడీపీ నేత అంచూరు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ ప్రియతమ నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రులుగా రామ్ నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సమక్షంలో వేడుకలు నిర్వహించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, విష్ణు, తానే మస్తాన్, నారావారి సెంటర్ మిత్ర మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన పోయి రామరాజు రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ పీఠం ఎక్కినప్పటి నుంచే 3వ రోజు నుంచే నెల్లూరులో ఉద్యమాలు స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 3 సంవత్సరాలు స్టార్ట్ అయితే నెల్లూరులో 3వ రోజే స్టార్ట్ అయింది. అదే రకంగా ఇదే నెల్లూరులో ఒక మంత్రి ఉండేవాడు, అనిల్. అనేక సందర్భాల్లో మా నాయకుడు లోకేష్ గారిని, అదే చంద్రబాబు నాయుడు గారిని ఒరే తిరుగు మాట్లాడేవాడు. దానికి దీటుగా ఒరే యదవాన్ని మాట్లాడినటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి నేనే. అదే రకంగా 3వ నెలలోనే వెంకటేశ్వరపురంలో జహీర్ ఇల్లు పగలగొడితే ఒక పేదవాడి ఇల్లు కక్షతో 550 మంది పోలీసులు పెడితే నేను 4 పోయాం, మమ్మల్ని పట్టుకున్నారు. ఒకటే కదా 2.5 సంవత్సరాల అధికారం పొందుతున్నాం మనం మీసం చెప్పి నేను మెలేసిన మగాడిని రాష్ట్రం నేను ఒక్కడిని అని చెప్పి మనం చేస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు ఫోన్ చేశాడు, లోకేష్ చేశాడు, బాలకృష్ణ చేశాడు. ఈ రాష్ట్రంలో ఆదర్శం. ఈరోజు కార్యకర్తలు హుషారు అని చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో 25 టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసులు చూసి నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కరోనాలో 10,000 మాస్కులు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చాం. 1,00,000 మాస్కులు నెల్లూరులో పంచాం. 60 పార్టీ పంచలా మేము పంచాం. ఎంతో సేవ చేసాం. నేను ఒకటే చెప్తున్నా, నారాయణ గారికి ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత 72,500 మెజార్టీ వచ్చింది. చరిత్రలో ఎవరికి రాలా, ఇంకా రాదు కూడా. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 దాకా ఆయన చేసిన పనులు ప్రజల్లో ఈరోజు గుండెల్లో ఉన్నాయి. ఈ అనిల్ గెలిచి దోపిడీ తప్ప ఇంకోటి లేదు. కానీ ఎంతో కష్టపడి ఆ రోజు నారాయణ గారు ఒక యంత్రంలాగా పనిచేసే వ్యక్తి ఎవరంటే నారాయణ గారు. అందుకే నేను చెప్పాను మా నారాయణ గారితో, మీరు మంత్రి కాబోతున్నారు, ప్రతి వీధి అందంగా ఉండాలి, ప్రతి వీధికి ఐ లవ్ నెల్లూరు అని బోర్డు పెట్టాలి, ప్రతి వీధిలో నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను రావాలి. ఫస్ట్ స్లోగన్ తెచ్చింది నేను. దాన్ని ఇరగాళం గుడికల ఘాటు కట్టుకున్నప్పుడు నేను నుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఐ లవ్ నెల్లూరు అని బోర్డు లైట్లతో పెడితే 2 రోజులు కొన్ని వేల మంది మహిళలు, విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు. మేము అనంతరం ఓడిపోవడం జరిగింది. అసలు ఆ లవ్ ఎట్టపోయిందో అంత ఎత్తుకెళ్ళాడు నేను ఓడిపోయిన తర్వాత. కానీ నన్ను చూసి కాపీ కొట్టాడు అనిల్. ఇక్కడ పెట్టాడు, ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కాడ, నీ బతికే చూసి కాపీ. కానీ నారాయణ గారు అలా కాదు. నువ్వు ఏది కక్షతో ఆపావో అదంతా నారాయణ గారు పూర్తి చేయబోతున్నారు. ఇంకా కొత్త పనులు చేయబోతున్నారు. దాని దగ్గర రామనారాయణ గారు అనుభవ పరులు, ఆయన మంత్రి అయ్యాడు, వారిని అభినందిస్తున్నాం. ఇద్దరు కలయికతో నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా ఉంటుంది, రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ నాయకత్వంలో. మా దైవం బాలకృష్ణ గారికి మంత్రి ఇస్తానని వద్దన్నాడు, కానీ ఆయన సలహాలతో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండబోతుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఒకటైతే వాస్తవం, నారాయణ గారు నెల్లూరుని ఒక బెంగళూరుతోనో మద్రాసుతోనో
పోటీ పడేటట్టు తప్పకుండా చేస్తాడు, అంత బాగా చేయగలడు అని నమ్మకం మాకుంది. అయితే ఒకటి, మా కార్యకర్తలు వేధించిన పోలీసుని, మా కార్యకర్తల మీద అక్రమంగా పెట్టించినటువంటి వైసీపీ నాయకుల్ని, మా కార్యకర్తల మీద అక్రమంగా వచ్చిన వైసీపీ నాయకుల్ని 10 ఇబ్బంది పెడతానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఒప్పుకునే ప్రశ్నే లేదు. నీకు చాలాసార్లు చెప్పాను అధికారం శాశ్వతం కాదని, వినాలా? పోలీసుకి చెప్పాను, 3 నెలల ముందే చెప్పాను మేము అధికారంకి వస్తున్నాం జాగ్రత్త అని చెప్పాను, వినాలా? ఇప్పుడు వస్తున్నారు, క్షమించండి క్షమించండి. ఎందుకు ముందుగా తెలియదా మీకు? సంవత్సరం ముందు పిల్లాడు చెప్తున్నాడు మాకు చంద్రబాబు కావాలని, మీరు 1 వేగా చేశారు, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. పోలీసులు కానీ ఎవరిని, మా కార్యకర్త ఇబ్బంది పెట్టిన వదిలే ప్రసక్తే లేదు. నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేయబోతున్న నారాయణ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం, నెల్లూరుని బ్రహ్మాండంగా చేస్తాం. దట్ ఈజ్ నారాయణ అంటూ నెల్లూరు తెలుపుతామని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తాం. అందరూ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఈరోజు పండుగ దినంగా అందరూ అనుకుంటున్నాము. ఈరోజు మా అభ్యర్థులందరూ గెలవడం, అదేవిధంగా ఈరోజు మా జిల్లాకి 2 మినిస్టర్లుగా ఇవ్వడం మేము చాలా గర్వపడుతున్నాము. ఒకటి వచ్చి మా పొంగూరు నారాయణ గారు మా సిటీకి మామూలుగా జిల్లాలో ఇప్పటి వరకు 1952 నుంచి ఈ రోజు వరకు ఇంత మెజార్టీతో గెలిచిన వాళ్ళు లేరు. దానికి మా ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా రామనారాయణ రెడ్డికి కూడా 2వ మంత్రివర్గం ఇవ్వడం జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. 5 సంవత్సరాలు చాలామంది కార్యకర్తలు కానీ, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, చాలా కష్టాలతో పడుతూ ఉన్నారు. మాకు విముక్తి జరిగింది. అందుకే విధంగా ఈరోజు టపాసాలు అన్నీ కాల్చుకొని, నెక్స్ట్ ఏదైనా కేక్ ఇచ్చి స్వీట్స్ అని పంచుకొని చాలా ఈరోజు పండుగ దినంగా చేసుకుంటున్నాము. ఈరోజు ఇంత భారీ మెజార్టీతో మా ప్రజలందరినీ గెలిపించిన దాని ప్రజలకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ 5 సంవత్సరాలు మంచి పాలన ఇస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. ఆయన వస్తేనే అభివృద్ధి, బాబు వస్తేనే జాబ్ అని చాలామంది చెప్పొచ్చారు. అదేవిధంగా 5 సంవత్సరాలు ఇచ్చారు. ఆయన కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఛాన్స్ అని అడిగాడు. పాపం మళ్ళీ ఏమీ అడగల, ఒక ఛాన్స్ అని ఇచ్చి ఒక ఛాన్స్ ఇచ్చి పంపించేశారు. అదేవిధంగా మా మంత్రివర్గం కానీ మా నెల్లూరు ఇంకా డెవలప్ చేసి చాలా విద్య బాగా ఉచితం చేసి అందరూ ఉపయోగపడతారని నేను కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.